ట్రంప్ ఏమన్నా భయపడ్డా? వాస్తవంగా దావోస్కి వెళ్లాల్సిన ట్రంప్ తన విమానం బయలుదేరి ఎయిర్ ఫోర్స్ వన్ అకస్మాత్తుగా జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గరికి టర్న్ అవ్వడం అనేది ఒకటి, డీసీ వైపుకి వెనక్కి రావడం అన్నది మరొకటి. ఇదే సందర్భంలో ట్రంప్ స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తుంది. అంటే ఆయన ఎవరన్నా చంపుతారని ఆయనకి ఏమన్నా సమాచారం వచ్చిందా? ఎందుకంటే నన్ను చంపేస్తే మీరు భూమి మీద ఉండరు అన్నటువంటి ఒక హెచ్చరిక. ఇది అనూహ్యమైనటువంటి హెచ్చరిక. నా జోలికి వస్తే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అంటూ ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. నా మీద ఏదైనా హత్యా ప్రయత్నం జరిగి దాని వెనక ఇరాన్ హస్తం ఉందని తెలిస్తే ఆ దేశాన్ని తుడిచిపెట్టేయాలని నా సలహాదారులను ఆదేశించానని చెప్పుకొచ్చాడు. ఇదే తరహా హెచ్చరికలు మళ్ళీ ఇప్పుడు చేశాడు. మొన్న మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చింది కాదు, డిసెంబర్ నుంచి ఇరాన్లో ప్రజలు నిరసన తెలియజేయడం, ఆ సందర్భంగా ఇరాన్లో రేపో మాపో స్ట్రైక్ చేస్తారని చెప్పడం, వీటన్నిటి మధ్యలో ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఏదన్నా జరగబోతుంది అంటే ఇప్పుడు ఏదన్నా వీళ్ళు ప్లాన్ చేశారని తెలిసి, అంటే ఇరాన్ ఏదన్నా బాంబింగ్ చేస్తుందని తెలిసి భయపడి వెనక్కి వచ్చాడా అన్నటువంటిది ఇప్పుడు సందేహం.